ప్రధానమంత్రి కిసాన్ యోజనకి రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 24వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్లో బాగల్పూర్ వెళ్తూ ఉన్నారు. అక్కడే బటన్ నొక్కడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 18 విడతలుగా ఒక్కో రైతుకి 3 దఫాలుగా ప్రతి సంవత్సరం 18 సార్లు అంటే 36,000 రూపాయలు 9,57,00,000 మంది రైతుల ఖాతాల్లో 2,40,000 కోట్లు జమ చేశారు. 19వ బటన్ నొక్కడానికి ఆయన సిద్ధమైపోయారు. అయితే బడ్జెట్లో పిఎం కిసాన్ యోజన పథకానికి ఇస్తున్న 6,000ని 12,000 చేస్తారని ప్రచారం చేశారు. కానీ తూచంట ప్రచారమే, కేవలం అది ప్రచారానికి పరిమితమైంది. 24వ తారీఖు ఒక 2,000 అయితే ప్రధానమంత్రి బటన్ నొక్కుతాడు. అవి నేరుగా రైతుల ఖాతాలో పడతాయో లేదా వచ్చి నేరుగా ఇటువైపు చంద్రబాబు నాయుడు అటువైపు రేవంత్ రెడ్డి ఖాతాలో పడతాయో చూడాలి. ఎందుకంటే అటువైపు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా అని ఒక పథకం కింద ఆల్రెడీ బటన్ నొక్కారు. కొంతమంది పడ్డాయి, మిగతా వాళ్ళు పడతా ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదు కాబట్టి అప్పు పుట్టినప్పుడల్లా కొంతమందికి వేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే మే నెలలో బటన్ నొక్కుతానని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఫిబ్రవరిలో 24వ తేదీ కేంద్ర ప్రభుత్వం ఒక 2,000 ఇచ్చింది. ఆ తర్వాత ఆ జూన్లో కూడా ఒక 2,000 వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఒక 4,000 రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత అమౌంట్ కలిపి అన్నదాత సుఖీభవ అని పేరు మార్చారు. కాబట్టి ఆ పథకం కింద 65 లక్షల మందికి బటన్ నొక్కడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ఏదైనా కానీ మే జూన్ నెలల్లో తల్లికి వందనం ఏదైతే పాత పథకం పేరు అమ్మఒడి ఉందో అమ్మఒడికి ఈ పాత రైతు భరోసా దాన్ని పేరు మార్చి అన్నదాత సుఖీభవ పెట్టారు. కాబట్టి ఈ పథకానికి మొత్తం మీద ఒక 23,000 కోట్లు ఆ 2 బటన్లను నొక్కడానికి ముఖ్యమంత్రి ఇప్పటి నుంచే సిద్ధమవుతూ ఉన్నారు. మార్చి 31తో ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయితే ఇక ఏప్రిల్ 1 నుంచి కొత్త ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభమవుతుంది. కాబట్టి ఇక మరిన్ని అప్పులు చేయడానికి అవకాశం దొరుకుతుంది. జీడిపి వృద్ధి రేటు కూడా ఆంధ్రప్రదేశ్ 13% ఉంది. కాబట్టి ఇంకొంచెం అప్పు కూడా ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది. ఆ అప్పు కూడా దొరికితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి ఇస్తున్న ప్రధాని కిసాన్ యోజన పథకానికి మరింత జోడించి మే నెలలో మీ ఖాతాలో పడే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో దీని మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం. ప్రధానమంత్రి కిసాన్ యోజన ఆంధ్రప్రదేశ్లో సగం మంది రైతులకు రావడం లేదు. మరి ఆ నిబంధనలు అలా ఉన్నాయి. రైతు సోదరులు ఒకసారి సచివాలయాన్ని సంప్రదించండి, ఆ పథకంలో చేరండి.